హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మిస్టర్ రామ. సో మొత్తానికి నాన్ వేష్నాకి థ్యాంక్స్ చెప్పాలండి. అదేంటది మొన్నటి వరకు రివర్స్‌గా అందరూ నాన్ వేష్నాని తిట్టారు. అసలు సోషల్ మీడియాలో మొత్తం నాన్ వేష్నాని గట్టిగా ఇచ్చుకున్నారు కదా అని చెప్పేసి మొన్నటి వరకు మీరంతలా తిట్టి ఇప్పుడేంటి నాన్ వేష్నాకి థ్యాంక్స్ చెప్తున్నారని చెప్పేసి మీరు అనుకోనుండొచ్చు. బట్ ఒక విషయంలో మాత్రం నాన్ వేష్న నిజంగా ఒక మంచి పని చేశారు. ఎందుకంటే మొన్నటి వరకు మనం చూస్తున్నాం. ఎంతమంది ఎన్ని మాటలన్నా సరే హిందూ దేవతలకు సంబంధించి, హిందూయిజం సంబంధించి ఎవరు అంతలా రియాక్ట్ అవ్వలేదు. బట్ నాన్ వేష్న ఎప్పుడైతే గరికపాటి గారినో లేకపోతే శ్రీతా ద్రౌపది టాపిక్ ఎత్తాడో లేకపోతే ఇండియన్స్ గురించి నీచంగా మాట్లాడారో ఇండియా గురించి అప్పుడు మొత్తం ఏకమైపోయారు. అసలు ఏకమైపోయి మామూలు దాడి చేయట్లే. దాడి ఇన్ ద సెన్స్ ఆయనకేదో ఫిజికల్గా దాడి కాదు, ఆయన మూలాల్ని దెబ్బతీస్తున్నారు. ఆయన మూలం ఏంటి, ఆయన మూలాలేంటి, ఆయన బలం ఏంటి? ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్, ఈ మూడే. ఎందుకంటే ఆయన ఇన్కమ్ ఆ మూడు సోర్సుల నుండి వస్తుంది కాబట్టి ఆ ఇన్కమ్ తోటి ఆయన మొత్తం ఈ దేశాలన్నీ తిరుగుతున్నాడు. ఆ మూడింటి మీద మనం దెబ్బ కొడితే డెఫినెట్గా మనోడు తగ్గుతాడని చెప్పేసి మొత్తం డిసైడ్ అయిపోయి మొత్తం సోషల్ మీడియా మొత్తం ఏకమైపోయారు. మొత్తం కంప్లీట్ హిందువులందరూ ఏకమైపోయారు. మొన్నటి వరకు ఎవరేం కామెంట్స్ చేసినా, ఇటు ప్రకాష్ రాజ్ కామెంట్ చేసినా, లేకపోతే ఆ ప్రశ్న అనేటోడు కామెంట్ చేసినా, ఇంకొకటి కామెంట్ చేసినా మనకెందుకులే అని చెప్పేసి చాలా లైట్గా తీసుకునేవాళ్ళు మన హిందువులు. అసలు హిందువుల్లో లోపించిందే ఈ యూనిటీ. అలాంటిది ఈ నా అన్వేషణ అనేటోడు హిందువుల్ని గెలికి అందరినీ ఏకం చేశాడు. ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా నాన్ వేష్నాన్ని మెచ్చుకోక తప్పదు. సో యాక్చువల్లీ ఇండియా అంటేనే హిందూ దేశం. ఇది చాలా స్పష్టంగా క్లారిటీగా ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఎందుకు ఇండియా అంటే హిందూ దేశం అంటే, ఇప్పుడు ముస్లిం సోదరులకి వాళ్ళకు పవిత్రమైన ప్రదేశం మక్కా. సో లైఫ్లో ఒక్కసారైనా సరే మక్కాకి వెళ్ళాలనుకుంటారు. సో ఆ మక్కా ఏ దేశంలో ఉంది? సౌదీ అరేబియాలో ఉంది, అంటే ఇతర దేశంలో. అండ్ అలాగే క్రిస్టియన్స్కి పవిత్రమైన స్థలం జెరూసలం. ఖచ్చితంగా ఒక్కసారైనా వాళ్ళు వెళ్ళాలనుకుంటారు క్రిస్టియన్ సోదరులు. అది ఎక్కడుంది? ఇతర దేశాల్లో, ఇజ్రాయెల్, పాలెస్టీనా అటు సైడ్ ఉంది అది. కానీ ప్రతి ఒక్క హిందువుకి పవిత్రమైన క్షేత్రం ఏదన్నా ఉంది అంటే అది తిరుపతి కావచ్చు, ఇటు అయోధ్య కావచ్చు, లేకపోతే కాశీ కావచ్చు. సో ఇవన్నీ ఎక్కడున్నాయి? మన ఇండియాలోనే ఉన్నాయి. సో మన దేశంలో ఉండే క్రిస్టియన్సు, మన దేశంలో ఉండే ముస్లిమ్సు వాళ్ళు పవిత్రమైన వాళ్ళ దేవుడి దగ్గరికి, ఆ దేవుడి దర్శనానికి వెళ్ళాలంటే ఇతర దేశాలకు వెళ్ళాలి ఖచ్చితంగా. కానీ ఇతర దేశాల్లో ఉండే ఏ హిందూ అయినా సరే వాళ్ళు ఆరాధించే రాముణ్ణి కావచ్చు, లేకపోతే శివుణ్ణి కావచ్చు, లేకపోతే వెంకటేశ్వర స్వామిని కావచ్చు, లేకపోతే అయ్యప్ప స్వామిని కావచ్చు, వీళ్ళు ఎవరిని దర్శించాలనుకున్నా ఖచ్చితంగా మన ఇండియాకి రావాల్సిందే. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? మన ఇండియా సో హిందూ దేవాలయాలకి, హిందూ దేవుళ్ళకి పుట్టినిల్లు. సో నాకు తెలిసి ఈ ఒక్క వీడియోతో మీకు క్లారిటీ వచ్చేసింది అనుకుంటా. సో ఇలాంటి హిందూ దేశంలో నిజంగా హిందువులే యూనిటీగా లేరు. హిందువుల్లోనే చాలామంది సెక్యులర్గా ఉంటారు. ముస్లిమ్స్లో సెక్యులర్ ఎవరు ఉండరు, క్రిస్టియన్స్లో సెక్యులర్గా ఎవరు ఉండరు. కానీ హిందువుల్లో మాత్రం సెక్యులర్ పర్సంటేజ్ చాలా ఎక్కువ. నిజంగా ఈ చాలామంది హిందువులుగా పుట్టి హిందూ దేవతల మీదే విరుచుకుపడతారు. అది ఏంటో ఏమో నాకైతే ఇప్పటికీ అర్థం కాదు. ఇప్పుడు ప్రకాష్ రాజ్ ఉన్నాడు, ఆయన బీజేపీ మీద ద్వేషంతో హిందూ దేవుల్ని కూడా తిడతాడు. ఇప్పుడు ఆ ప్రశ్న అనే ఆయన ఉన్నాడు, ఆయన ఏమంటాడు? నేను సెక్యులరు, నేను ఏ దేవుల్ని నమ్మను అంటాడు. వెల్ అండ్ గుడ్. బట్ హిందూ ముస్లిమ్స్ మధ్య ఆయన, హిందూ క్రిస్టియన్స్ లేకపోతే హిందూ ముస్లిమ్స్ వీళ్ళ మధ్య ఆయన గొడవలు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. చాలామంది ఈవెన్ ఇంక్లూడింగ్ రాజమౌళి గారు కూడా రీసెంట్గా మాట్లాడిన మాటలు చాలా అంటే చాలా కాంట్రవర్సీ అయ్యాయి. చాలా హిందువులు కూడా చాలామంది రాజమౌళి గారిని విభేదించారు. ఆ విషయంలో మాత్రం అసలు రాజమౌళి గారిని అసలు ఆయన క్షమాపణ చెప్పకపోతే సినిమా రిలీజ్
రిలీజ్ దగ్గర డెఫినెట్‌గా ఇబ్బందుల పరిస్థితి వస్తాయని చెప్పేసి కూడా చాలామంది హిందువులు తీవ్రంగా విరుచుకుపడ్డారు. సో, ఇలా హిందువులుగానే ఉంటూ, హిందువులుగానే పుట్టి, హిందువులుగానే పెరిగి, హిందూ దేవతల మీదే దాడులు చేస్తారు. అది మన జనరల్‌గా చెప్పాలంటే మన ఇండియా దౌర్భాగ్యం అది. ఎందుకంటే ఇతర మతాల్లో, ఇతర వీటిల్లో అదే మతం ఇప్పుడు ముస్లిమ్స్ ఉన్నారు. ముస్లిం సోదరులు ఎప్పుడే గాని వాళ్ళు ఒక యూనిటీగా ఉంటారు. వాళ్ళు ఎవరే గాని వాళ్ళ అల్లాని లేకపోతే వాళ్ళని ఎప్పుడే గాని వాళ్ళు కించపరుస్తూ మాట్లాడరు. ముస్లిమ్స్‌లో సెక్యులర్స్ ఎవరు ఉండరు. ఇక క్రిస్టియన్స్ ఉన్నారు. వాళ్ళు గూడా అంతే. జీసస్‌ని వాళ్ళు ఇంకా ఎక్కువగా అభిమానంతో మాట్లాడుతుంటారు తప్ప ఎప్పుడే గాని జీసస్‌ని కించపరుస్తూ మాట్లాడరు. క్రిస్టియన్స్ ఎప్పుడే గాని. దాంట్లో గూడా సెక్యులర్ పర్సెంటేజ్ అసలు ఉండదు. క్రిస్టియన్స్‌లో, ముస్లిమ్స్‌లో. కానీ హిందువులు వచ్చేసరికి సెక్యులర్ పర్సెంటేజ్ చాలా ఎక్కువ. ఇలాంటోళ్ళు. ఇప్పుడు రీసెంట్‌గా ఈ నా అన్వేషణ. ఇలాంటోళ్ళందరూ వీళ్ళ ధైర్యం ఏంటంటే జనరల్‌గా మేము మాట్లాడిన హిందూ దేవుల్ని తిట్టేసిన ఈ హిందువులు ఏమి అనుకోరులే. ఏమనుకుంటారు హిందువులు? ఏం చేస్తారు? నిజంగా చెప్పండి. ప్రాక్టికల్‌గా మాట్లాడాలంటే హిందువులు ఏం చేస్తారు? ఏం చేయరు. సైలెంట్‌గుంటారు. ఆడెవడో ఎవడో కామెంట్ చేశారులే మనమేంటి? మనం డైలీ మొక్కుతున్నాం గదా! అని సైలెంట్ ఉండిపోతారు. సో, అలాంటి వాతావరణం నుండి ఇప్పుడు మన హిందూ దేవుడికి అన్నాడ్రా వీడు అని చెప్పేసి మొత్తం ఏకమైపోయి దాడి చేశారు చూసారా? ఆ అంశాన్ని నాన్వేషణ అందరిలోనూ ఆ యూనిటీని తీసుకొచ్చాడు. అందుకే నాన్వేషణని ఖచ్చితంగా మనం థాంక్స్ చెప్పుకోవాలి. ఈ మధ్య కాలంలో ఇంకా ఎక్కువగా పెరిగింది. ఇలాంటోళ్ళు ఇలాంటి కామెంట్స్ చేయడం వల్ల హిందూయిజం మీద హిందువులకి ఇంకా ప్రేమ ఎక్కువైపోయింది. ఇదివరకు అసలు ఆశ్చర్యం ఏంటంటే నాకు ఊహ తెలిసిన దగ్గర నుండి ఈ వైకుంఠ ఏకాదశి నిన్న జరిగింది గదా! ఈ వైకుంఠ ఏకాదశికి ఇంతమంది జనాలు రావడం ఈ మధ్య కాలంలో చూడడం ఇదే ఫస్ట్ టైమ్ నేను. ఏ టెంపుల్‌కెళ్ళినా ఫుల్లు జనాలు. అసలు ఎంత క్యూ అంటే మామూలు క్యూ కాదసలు. సో, అంతలా ఇప్పుడు హిందూయిజం మీద అందరికి హిందువులకు గూడా కొంచెం ఆ భక్తి భావం పెరిగిపోయింది. సో, ఇదివరకు అయ్యప్ప స్వాములంటే కొంచెం చులకనగా మాట్లాడేవాళ్ళు. మన హిందువులే మళ్ళీ ఎవరో గాదు. సో, అలాంటిది అయ్యప్ప స్వాములు కనబడితే స్వామి శరణం అంటున్నారు. దండం బెడుతున్నారు. ఇదివరకు హిందూ టెంపుల్స్‌కో లేకపోతే ఇంకేదన్నా చేయాలన్నా గూడా మనకెందుకొచ్చిందిలే అనుకునేవారు. బట్ ఇప్పుడు విరాళాల దగ్గర నుండి ఇంకేదన్నా వర్క్ చేయాలన్నా సరే చాలా మంది ముందుకొచ్చేస్తున్నారు హిందువులు. ఇదొక మంచి పరిణామం. దాంతో పాటు ఇలాంటి మాట్లాడే వాళ్ళని గూడా మనం ఖచ్చితంగా ఖండించాలి. ఖచ్చితంగా వాళ్ళని విభేదించాలి. అప్పుడే మనలో ఇంకా చైతన్యం పెరుగుతుంది. సో, ఇంకా చాలామంది రకరకాల కామెంట్స్ అనేది చేస్తూ ఉంటారు హిందూ దేవుళ్ళ మీద. బట్ నాకైతే ఈ నాన్వేషణ విషయం అనేది మొదలనిపిస్తుంది నాకు. ఇక నుండి ఏ ఒక్కరు హిందూయిజం గురించి లేకపోతే హిందూ దేవతల గురించి తప్పుగా మాట్లాడినా సరే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు విరుచుకుపడే అవకాశం ఉంది. తస్మాత్ జాగ్రత్త. అందరికి ఇది హెచ్చరిక. ఇలా ఒక నాన్వేషణకో, ప్రకాష్ రాజ్‌కో ఇంకొకడికో కాదు. ఈ ప్రతి ఒక్కరికి ఇదే హెచ్చరిక. ఇప్పుడు హిందువులందరూ గూడా ఏకమవుతూ ఉన్నారు. ఇప్పుడు హిందూయిజం గూడా చాలా బలంగా ముందుకెళ్తుంది. చాలా బలంగా బలపడుతుంది. చాలామంది హిందూ దేవతల్ని, హిందువులు వీళ్ళందరూ గూడా ఇప్పుడు ఆరాధించే ఆ పద్ధతి మొత్తం మారిపోయింది. ఇదివరకులా లేదు. సో, అసలు ఇదివరకు దేవుణ్ణి వద్దులేరా గుడికేమెళ్తాం అనే వాడు గూడా పొద్దున్నే లేసి గుడికెళ్తున్నాడిప్పుడు. అంతలా మారిపోయింది. మొత్తం కంప్లీట్ సిస్టమ్ మారిపోయింది. ఇది ఇంకా భవిష్యత్తులో ఇంకా బలపడుతుంది. సో, ఎవరైనా సరే హిందూ దేవతల గురించి మాట్లాడే ముందు ఒకటికి 10 సార్లు ఇక నుండి ఆలోచించి మాట్లాడండి. మీకిష్టం లేదా? మీ ఒపీనియన్‌ని వాళ్ళు ఆఫ్‌లైన్‌లో చెప్పుకోవచ్చు. పబ్లిక్ ప్లాట్‌ఫార్మ్‌లో చెప్పడం చాలా పెద్ద రాంగ్ స్టేట్‌మెంట్ అది. మీ ఆఫ్‌లైన్‌లో మీరు ఎన్నన్నా మాట్లాడుకోండి. ఎవ్వరేం కాదనరు. రాజమౌళి లాంటి వ్యక్తి అంత పెద్ద ఈవెంట్‌లో హనుమంతుడిని కించపరుస్తూ మాట్లాడడం అనేది కూడా ఎందుకో నిజంగా అసలు చాలా పెద్ద రాంగ్ అది. దాని మీద హిందూ సంఘాలు కొందరు పోరాటం అనేది చేశారు గానీ, అది తారస్థాయికి లేదు. ఎందుకంటే అక్కడ బలమైన వ్యక్తి రాజమౌళి ఉన్నాడు కాబట్టి. బట్ భవిష్యత్తులో ఎంత పెద్ద బలవంతుడైనా సరే వ్యతిరేకించే రోజులు కంపల్సరీ వస్తాయి. రాజమౌళి గారన్న మాటలకి చాలామంది నిజం ముందుకొచ్చి పోరాటం చేస్తారనుకున్నాం. బట్ ఎందుకులే రాజమౌళి గారు మన ఇండియన్ సినిమాని ఒక స్థాయికి తీసుకెళ్లారు. ఆస్కార్ లెవెల్ తీసుకెళ్లారు.
సో, అలాంటి వ్యక్తి మనము విమర్శలు చేయకూడదు అని చెప్పేసి చాలామంది ఆహ్, పెద్దగా పట్టించుకోలేదు. నేను కూడా ఈవెన్ ఒక వీడియో చేశాను. రాజమౌళి గారు చెప్పిన ఇంటెన్షన్ వేరు. ఆయన అక్కడ ఈవెంట్‌లో ఒక గ్లిట్జ్ జరిగి, ఆ గ్లిట్జ్ వల్ల ఆయన అలా ఇది ట్రిప్ అయ్యారని చెప్పేసి కూడా ఒక వీడియో చేశా. బట్ తర్వాత నాకు తెలిసొచ్చిందేంటంటే, ఇలాంటి వ్యక్తులు గూడా ఇలాంటి మాటలు మాట్లాడితే ఇదిగో ఈ నాన్ వేషణ లాంటి ఇలాంటి నీచమైన వ్యక్తులు గూడా బయటకొచ్చి హిందూయిజం గురించి నీచంగానే మాట్లాడతారని నాకిప్పుడు అర్థమైంది. రాజమౌళి లాంటి గొప్ప వ్యక్తుల హిందూయిజం, హిందూ దేవతల మీద నీచంగా మాట్లాడినప్పుడు, తప్పుగా మాట్లాడినప్పుడు, తప్పు పట్టి మాట్లాడినప్పుడు, ఇగ ఇలాంటోళ్ళెందుకు ఊరుంటారు? ఇది అవకాశం ఇచ్చినట్టే గదా! తర్వాత ఇది నాకు రియలైజ్ అయింది. సో, నేను ఈ వీడియో ముఖంగా ఒకటే నేను ఫైనల్ చెప్పదలుచుకుంది. నాన్ వేసిన మీద హిందువులు ఇప్పుడు చేస్తున్న ఈ స్ట్రైక్, ఈ పోరాటం ఏదైతే ఉందో అది జస్ట్ శాంపుల్ మాత్రమే. బట్ ఇన్ ఫ్యూచర్‌లో అయితే దీని ఇంపాక్ట్ డబుల్, త్రిబుల్ అవ్వచ్చు. సో, తస్మాత్ జాగ్రత్త. ఎవరైతే హిందూ దేవతల గురించి నీచంగా మాట్లాడతారో వాళ్ళైతే కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బెటర్ అని నా అభిప్రాయం. సో, ఇది వీడియో అండ్ ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.